పూజలు కానీ వ్రతాలు కానీ మనము భక్తి శ్రద్ధతో ఆరాధిస్తే తప్పకుండా మనకి ఆ పూజ ద్వారా వచ్చే ఫలితం అనేది తప్పకుండా లభిస్తుందండి. ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా కొత్తగా వ్రతాలు పూజలు మొదలు పెట్టుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఈ వ్రతాలు చేసుకుంటే పూజలు చేసుకుంటే ఎలాగో ఏంటో అనేది. తర్వాత ఏదైనా కొత్తగా మొదలు పెడతాం చూసారా, వ్రతాన్ని కానీ పూజని కానీ, అందులో ఆ పూజ చేసుకున్న తర్వాత ఏదైనా ఆటంకాలు రావడం, ఇంట్లో అనుకోని కష్టాలు సంభవించడము, లేదంటే అనారోగ్యాల పాలైపోవడము, లేదంటే ఏదైనా అనుకోని సంఘటన, యాక్సిడెంట్లని అలాంటివి ఏమైనా జరగడము, పిల్లలకి బాగా లేకపోవడము, ఏదో ఒకటి జరిగినప్పుడు మనము ఆ వ్రతం చేసుకోవడం వల్లనే జరిగింది, ఆ పూజ చేసుకోవడం వల్లనే జరిగింది అని అనుకుంటూ ఉంటాం చూసారా, అది చాలా తప్పండి. ఏ భగవంతుడు కానీ మనకి చెడు చేయాలని అసలు చూడడు. అందులో మనం ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తాడు, కానీ అటువంటిది జరగదు. ఒకవేళ అలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఎలాగనుకోవాలంటే, ఆ పూజ చేసుకోవడం ద్వారా మనకి ఆటంకం అనేది పెద్దగా కాకుండా చిన్నగా వచ్చిందేమో అని అనుకోవాలి. అంతే తప్ప సమస్యలను ఎప్పుడూ భగవంతుడు ఈ పూజలు వ్రతాలు చేసుకోవడం ద్వారా సృష్టించడు.